హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారంటే L1 L2లో ఉన్నవారు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి L1 L2 లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేశారు. మరి L2 L1 లబ్ధిదారులకు త్వరలోనే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L1లో ఉన్నవారికి L2లో ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరికొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు L1లో ఉన్నటువంటి వారికి సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటున్న వారికి 65,000 మందికి తొలి విడతగా ₹1,00,000 చెక్కులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ఇక ఇది L1కి సంబంధించి. మరి L2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. మరి L2లో ఉన్నవారు కనుక ఈ తప్పులు చేస్తే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లును కోల్పోయే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు L2లో ఉన్నవారు లిస్టులో కూడా మీకు పేరుందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా నేను మళ్ళీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా L2లో ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. L2లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే అర్హుల అంటే మీరు కనుక చేసి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు లిస్టులో నుంచి పేరు అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉండదు. మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఏదైనా సరే మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా మీకు ఒక QR కోడ్ కనిపిస్తుంది. మీ ఫోన్పే ఓపెన్ చేయండి, ఆ QR కోడ్ను స్కాన్ చేయండి. మీరు ₹10 నుంచి ₹1,000 వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మరి నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మరి నాలాంటి వారికి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మీ సహాయాన్ని మీరు మొదలు పెట్టచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. మరి నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీరు చేసే సహాయం నాకు గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ సహాయాన్ని మీరు ₹10 నుంచి ప్రారంభించండి. మీ సహాయం చాలా విలువైంది. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా మీకు లైక్ బటన్ కనిపిస్తుంది. మీరు తప్పకుండా లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీతో పాటు మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కానీ ఏ సమాచారం అయినా కూడా నేను మీకు నిమిషాల్లో మన ఛానల్ ద్వారా, మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు ₹10 నుంచి ₹1,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని చూస్తూ ఉంటాను. తప్పకుండా మీ సహాయం నాకు ఉపయోగపడుతుంది. మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉంటాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా L2 లిస్టులో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే కేటాయించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి చాలామంది అర్హులు యొక్క L2 కిందికి దరఖాస్తు చేసుకోవడంతో, అంటే L2 అంటే ఏంటంటే మనకు సొంత స్థలము ఉండదు, ఇల్లు ఉండదు, మరి అద్దెంట్లో ఉంటారు, కిరాయి ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి L2 కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే కేటాయిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి L2 కింద ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారు ఇప్పటికే మనకు దాదాపు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో ఇందులో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి ఈ అనర్హులందరినీ కూడా తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేస్తూ ఉంది. అంటే అందరి దరఖాస్తుదారులను మరొకసారి తనిఖీ చేస్తూ ఉన్నారు. వీరు నిజంగా అద్దెంట్లోనే ఉన్నారా, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ గతంలో ఏమైనా ఇల్లు వచ్చిందా, మరి అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇక్కడ L2 లబ్ధిదారులందరినీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల దరఖాస్తులను తనిఖీ చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళి ఇక్కడ ఎవరైతే అనర్హత ఉంటుందో
ఆ అనర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఈ అనర్హుల లిస్టులో ఉన్న వారందరినీ కూడా తొలగిస్తుంది. మరి నెలాఖరుకల్లా అనర్హులందరినీ కూడా తొలగించి ఫైనల్ అర్హుల జాబితా సిద్ధం చేసి తప్పకుండా వారందరికీ కూడా మనకు L2 ద్వారా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే కలెక్టర్ల దృష్టికి వెళ్ళిందని, ఈ లిస్టు కలెక్టర్ల రెఫరెన్స్ కోసం వెళ్ళింది. అక్కడ కలెక్టర్లు మరొకసారి తనిఖీ చేసి అంటే పరిశీలన చేసి తప్పకుండా అర్హులకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిఫార్సు చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి. మరి మే 5 లేదా 6 తారీఖుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొలి విడత 80,000 మందికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది తెలంగాణ ప్రభుత్వం. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుందా రాదా, మరి వెరిఫికేషన్లు ఏమైనా ఇల్లు కోల్పోతారా అంటే ఎవరికి ఇల్లు పోతుంది అని చేస్తే ముఖ్యంగా గతంలో మీరు ఎక్కడైనా సరే లబ్ధి పొంది ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నా, అంటే నా కారు లాంటి పెద్ద పెద్ద వాహనాలు 4 చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నా, ఇటువంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం వీరిని పక్కన పెట్టే అవకాశం ఉందంటే గతంలో ఎప్పుడు కూడా మీకు ఇల్లు అనేది వచ్చిండకూడదు ప్రభుత్వం తరపు నుంచి. మరి ఇల్లు రానటువంటి వారు మాత్రమే ఇక్కడ అర్హులు అనమాట. మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు మీరు. మరి ఈ విధంగా ఉంటే కనుక మిమ్మల్ని అర్హుల లిస్టులో నుంచి తొలగించేస్తారు. అర్హుల లిస్టులో నుంచి తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తారు. మనం ముందు వీడియోలో చెప్పినట్లు ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పటికే సర్వే అనేది చేస్తున్నారు అధికారులు. ఒక పక్క ఈ అప్లికేషన్ల రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంటే మరొక పక్క GHMC పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే మనకు సిద్దిపేట జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇలా అన్ని జిల్లాల్లో మనకు చూసుకుంటూ పోతున్నారు. ఎక్కడెక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది గత ప్రభుత్వం, మరి ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయి, ఎక్కడెక్కడ ఇంకా కడుతూ ఉన్నారు, ఇంకా ఎక్కడ ఆగిపోయినాయని చెప్పే వివరాలన్నీ కూడా అధికారులు అయితే సేకరిస్తున్నారు. ఇది కూడా మనకి నెలాఖరుకు పూర్తయిపోయి మే మొదటి వారంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు కల్పించేందుకు అంటే వారికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే L2 కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి L2లో మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి తెలుసుకోవడానికి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి L2 కింద ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అని నేను చెప్పుకుంటాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు సొంతింటి కలను అయితే నెరవేర్చబోతున్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఉందని కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే PM ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏవైతే ఇళ్ళు ఇస్తారో ఆ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందని ఇక్కడ అప్డేటు. మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు, పేద లబ్ధిదారులకు సొంతింటి కలను అయితే నిజం చేస్తూ ఉన్నాయి. మరి L2లో ఉన్న లబ్ధిదారులు ఒకసారి నేను వీడియోలు అయితే చేశాను, మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L2 లిస్ట్లో ఉన్నామా లేదా, మనకు సర్వే కంప్లీట్ అయిందా లేదా, సర్వేయర్ పేరు వచ్చినా సర్వేయర్ పేరు లేకపోయినా కూడా, ఫోన్ నెంబర్ లేకపోయినా కూడా ఈ L2 లిస్ట్లో మనకు ఇల్లు వచ్చిందా లేదా, అంటే సర్వే కంప్లీట్ అయిందా లేదా అనే వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు రావడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఇందిరమ్మ ఇల్లు L2 కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందా ఇయరా అని చెప్పి మీకు తెలిసిపోతుంది. మరి ఈ విషయాన్ని మర్చిపోవద్దు, ప్రతి లబ్ధిదారుడు కూడా గుర్తుపెట్టుకొని మరి ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోండి. దాని ప్రకారం మీకు ఇక్కడ లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను మరొకసారి ఇక్కడ యాడ్ చేస్తాను, L2లో మీరు ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని L2లో మనం లబ్ధి పొందామా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే కేటాయిస్తుంది. మరి సర్వేయర్ పేరు ఉంటే ఏమొస్తుంది, సర్వేయర్ పేరు లేకపోతే ఇల్లు ఇస్తారా ఇయ్యరా అనే విషయాలను కూడా ఇక్కడ మీకు నేను లైవ్లో చూపిస్తాను. దాని ప్రకారం మీరు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కేటాయిస్తారు. మరి తప్పకుండా మీరు లైవ్ వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి. అలాగే ఈ లైవ్ వీడియో చూసేసి ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్న తర్వాత కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే సహాయం చేయడం కూడా మర్చిపోవద్దు. లింక్ పైన క్లిక్ చేస్తే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మరి ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మీకు డైరెక్ట్గా వచ్చేటువంటి లింక్ అయితే వెయిట్ చేస్తాను. ఇక్కడ మీకు మోర్ అని ఉంది కదా, ఈ మోర్ పైన మీరు క్లిక్ చేయండి. మోర్ పైన మీరు క్లిక్ చేస్తే
ఇక్కడ సెకండ్ వన్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, మరి అప్లికేషన్ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయాలి. అప్లికేషన్ సెర్చ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇంకొక కాలం అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బై ఉంది కదా, సెర్చ్ బై ఇక్కడ మీరు దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబరు, వీటి ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. ఇక్కడ గో అని కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. లేదు మా దగ్గర ఆధార్ నెంబర్ ఉందంటే ఆధార్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోండి. లేదు మా దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉందంటే అప్లికేషన్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోండి. లేదు మాకు రేషన్ కార్డ్ నెంబర్ ఉందంటే రేషన్ కార్డు ద్వారా కూడా మీరు ఇక్కడ దీనిపైన గో అనే దానిపైన కొడితే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు కింద L2లో ఉన్నారా లేదా అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు లిస్ట్లో సర్వేయర్ పేరున్నా లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు, మీకు డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. అంటే సర్వే కంప్లీటెడ్ అని ఉంటే చాలు మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లే, L2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్లే, మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన